ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సికింద్రాబాద్ ఎంపీగా తనను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం ప్రజా విజయం అని తెలిపారు. తనను మరోమారు ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ఎన్నుకోవడం తన అదృష్టమని తెలిపారు. మంగళవారం కిషన్ రెడ్డి విజయం అనంతరం సికింద్రాబాద్ నియోజకవర్గంలో ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా 8 స్థానాలను బీజేపీ సాధించడం పట్ల కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేశారన్నారు. మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా సమన్వయంతో పనిచేయడం వల్లే సత్ఫలితాలను సాధించగలిగామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలను ప్రజలు తిప్పికొట్టి బీజేపీని బలపరిచారని తెలిపారు. బుధవారం ఉదయం ఢిల్లీలో పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్నానని కిషన్ రెడ్డి తెలిపారు. తాను ఢిల్లీ నుంచి వచ్చాక బీజేపీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని కలుస్తారని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. రెండో వారంలో నరేంద్ర మోదీ మరోమారు హ్యాట్రిక్ గా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా మోర్చా పాత్ర కీలకం. తన విజయంలో బీజేపీ మహిళా మోర్చా, స్థానిక మహిళా కమిటీల పాత్ర కీలకమని కిషన్ రెడ్డి తెలిపారు. స్థానిక స్వయం సహాయక సంఘాలు మహిళలకు పార్టీ గురించి తన గురించి వివరించి మంచి ఫలితాలను సాధించేలా కృషి చేసిన ప్రతి ఒక్క అక్కా చెల్లెమ్మలకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. యువ మోర్చా, ఓబీసీ, దళిత, ఇతర మోర్చాల కార్యకర్తలు కూడా తన విజయంలో కీలక పాత్ర పోషించారన్నారు. వీరితో పాటు ఆయా కుల, మత, వివిధ సంఘాల వారు తన విజయానికి తీవ్ర కృషి చేశారని వారందరికీ పేరు పేరున కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.